వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు శ్రీ వి హనుమంతరావు గారు మనతో ఉన్నారు. సార్ని గణేష్ ఉత్సవాలు ఎలా జరిగాయి అండ్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది ఎలా ఉంది అన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు గణేష్ ఉత్సవాలకు వచ్చారు కదా, ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది ఏందండి, గత కొన్ని సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ గణేష్ని పెట్టడం ప్రతి సంవత్సరం గణేష్ పెరుగుతూనే ఉన్నాడు, ఇంకా పెరుగుతున్నాడు. జనం కూడా దాని వెంబడి పెరుగుతున్నారు. చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దల వరకు కూడా అందరు కూడా వస్తున్నారు. దీనికి విశేషం ఏంటంటే గణపతి మహారాజ్కు ఒక విధమైనటువంటి ఆయన భగవంతుని కోరుతారు. నీది పెళ్లి అయిందా? లేదు సార్, కాలేదు. ఇంకా పెళ్లి కాక ముందు మొదలు గణపతి పూజ అవుతుంది. ఏది ఇల్లు కట్టుకున్నా ఏదన్నా షాప్ ఓపెన్ చేయాలన్నా గణపతి పూజ తర్వాతనే అవుతుంది. ఆ భక్తి రాను రాను ఈనాడు జిల్లాలల్లా మండలాలల్లా పూరా గతంలో ఇది మహారాష్ట్ర వరకే ఉండే, ముంబై వరకు. ఇప్పుడు ముంబైని మించిపోయింది. కానీ మాకు సముద్రం లేదు, కానీ ట్యాంక్ బోర్డు ఉన్నది. ఈ ట్యాంక్ బోర్డులో కలపడానికి ఈసారి మా ప్రభుత్వం వచ్చింది. భాగ్యనగర్ ఏదైతే గణేష్ ఉత్సవ కమిటీ, దానితో ప్రభుత్వం, అదేవిధంగా ఖైరతాబాద్ అసోసియేషన్ తరతరాల నుంచి దీన్ని చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఈసారి జనం రావడానికి ఎక్కువ సంఖ్యలో ప్రజలకు ఆల్రెడీ భక్తి ఉన్నది. దానితో పాటు ప్రభుత్వం కూడా అన్ని విధాల, అది వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటా, పోలీస్ డిపార్ట్మెంటా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటా, అందరూ కూడా దీనికి సహకరించారు. ఇవాళ గ్రామాలలో ఉండకుండా అందరు ఇడికే వచ్చారు. ఏడిపోతున్నారు అంటే ఖైరతాబాద్ గుడి, ఖైరతాబాద్ గణేష్ అంటున్నారా లేదా? దీని వాల్యూ ఉన్నది. దాంతో పాటు గత 15-20 రోజుల నుంచి మంచి వర్షాలు, డ్యాములు నిండిపోయినాయి, చెర్లు నిండిపోయినాయి. ఈసారి బతుకమ్మకుంటారు. బతుకమ్మ కూడా ప్రతి ఒక్కరు ఆడడానికి ఊర్లలో హైడా డిపార్ట్మెంట్ కూడా చిన్న చిన్న చెరువులను కాపాడి ఫ్యూచర్లో ప్రతి ఆడపడుచు, మా అక్కలు, మా అమ్మలు, మా పెద్దమ్మలు ఆడేవాళ్ళు, ఆ ఆనవాయితీని కొనసాగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి గతంలో చెరువులు కూడా కబ్జా చేసిర్రు, కాలువలు కబ్జా చేసిర్రు. కనుక అది జరగకుండా ఏది ఎన్విరాన్మెంట్ ప్రజలకు ఉపయోగపడాలి, మంచి నీళ్లు ఉండాలి, వాటర్ ఉంటేనే కింది లెవెల్లో కూడా నీళ్లు ఉంటాయనే ఉద్దేశంతో అటు మూసి కానీ ఇటు కానీ చాలా బాగా జరిగింది. అందులో ఈసారి పెద్ద సంఖ్యలో వచ్చిర్రు. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తుంది. ముఖ్యంగా మహిళలు ఇంతకుముందు బిడ్డ దగ్గరికి పోవాలన్నా, కోడల దగ్గరికి పోవాలన్నా కొంత టైం పట్టేది. ఈ వారం పోదామా, రెండో వారం పోదామా, పండుగైనాక. ఇప్పుడు ఏం లేదు, రాత్రి ఆలోచన వస్తుంది, పొద్దున బస్సు ఎక్కుతున్నారు. వారంలో 2 సార్లు ఏడుకు వచ్చినట్టే నా బిడ్డ దగ్గరికి పోయి వచ్చినాడు. ఎందుకంటే ఫ్రీ బస్. అదేవిధంగా 200 ఏదైతే ఎలక్ట్రిసిటీ మీటర్స్ ఉంటాయో 200 యూనిట్ లోపల వాళ్ళకు ఫ్రీ అన్నం. అదేవిధంగా సన్న బియ్యం, ఇంతకుముందు దొడ్డు తింటుడు, సన్న బియ్యం, ఖాళీ సన్న బియ్యం ఓన్లీ కోటీశ్వర్లే తింటురు. ఇవాళ రిక్షా దొక్కేవాడు, ఆటో రిక్షా దొక్కేవాడు కూడా సన్న బియ్యం తింటున్నా లేదా? రేషన్ కార్డులు ఇచ్చినాం. అదేవిధంగా ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు, ఇంకా ఉద్యోగాలు ఇస్తాం. అన్నిటికంటే ఏది రాజీవ్ గాంధీ అయితే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తెచ్చిండ్రో, ముఖ్యంగా దాంట్లో కూడా సంఖ్య పెరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇది ఒక పెద్ద సెంటర్ అవుతుంది, నంబర్ 1 సిటీ. దీనికి తోడు రేవంత్ రెడ్డికి మంచి ఆలోచన వచ్చింది. భారతదేశంలో ఇక్కడ స్పోర్ట్స్ సిటీ లేదు. ఇవాళ తెలంగాణలో స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తున్నారు. కేవలం పటియాలలో ఉన్నది స్పోర్ట్స్. ఇవాళ హైదరాబాద్ నంబర్ 1. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు జిత్నా హిస్సేదారీ యుద్ధి భాగీదారీ అన్నాడు. దాని గురించి వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అది ఇక్కడ మొట్టమొదటిగా చేసినటువంటి ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ చేసిండ్రు. దానికి 150 కోట్లు. దాంట్లో బడుగు బలైన వర్గాలు ఖుషి ఉండరు. మమ్మల్ని గుర్తుపట్టిండ్రా,
అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికల్లో లీడర్షిప్ కూడా వస్తుంది. ఈ అన్ని కారణాలను ముఖ్యంగా దసరా వస్తున్నది, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని మా అక్కన ఆడేది. ఆడ మా దగ్గర బతుకమ్మ కుంట అంబర్పేటలో ఉన్న కుంటను మూసేసిండ్రు. 35 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నా. రేవంత్ రెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దాని హైడా కమిషనర్ అయిన రంగనాథ్కు చెప్పి అది చేయించుడు. ఈసారి మా అక్కలు చెల్లెళ్ళు 30 ఏళ్ల నుంచి బతుకమ్మ తీయాలి, డబ్బలు వేయాలి, బతుకమ్మ తీయాలి, డబ్బలు. ఇప్పుడేం లేదు చెరువులా. అది చెరువు పక్కకు ఎన్విరాన్మెంట్ వాకింగ్ చేయడానికి పిల్లలకు మంచి అవకాశం. ఏదైనా గణపతి వారి దయ ఉంటే బాగుంటుందని ఈసారి అన్ని విధాల అన్ని వసతులు క్రేన్లు కానీ అన్ని ఇంతకుముందు కూడా చేసేది, కానీ ఈసారి ఎక్కువ వస్తున్నారని చేశారు. చూసారా, 11 గంటలకు పెట్టిన ఖైరతాబాద్ గణపతి 1:45కు మునిగింది. జనం ఎప్పుడు మునుగుతుంది ఇప్పుడు మునిగింది. 11 గంటల నుంచి నడిచింది. అంటే జనంలో ఎంత దేవుని మీద ప్రేమ ఉండదో. మేము కూడా దేవుని పూజ చేస్తాం, కానీ కొందరు దేవుడు అయోధ్యలోనే రాముడు అన్నాడు. కానీ దేవుడు అనేవాడు అన్ని దగ్గర ఉండి ఇందువలడు అందువలడు ఎందుకు చూసినా ఉంటాడు. నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడు ఎవడమ్మో వాళ్ళు అంటారు. దాన్ని కూడా పొలిటికల్గా వాడుతున్నారు. ఏదైనా ఇది పొలిటికల్ ఇష్యూ కాదు. అందరూ మతాలకు కులాలకు వ్యతిరేక అదనంగా అందరూ వచ్చారు. అందరు సంతోషంగా పోవాలి. వాళ్ళ ఇంటికి మంచిగా హాయిగా పోయి మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాలు ఇచ్చి రైతులు కూడా మంచి పంట పండించుకొని వచ్చే సంవత్సరం కూడా గణపతి మహారాజ్ ఇలాంటి వర్షాలే పెట్టాలి. ప్రతి ఒక్కరు రైతు పంట పండించుకోవాలి, బిడ్డ పెళ్లి చేయాలి, కొడుకుకు ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే సోనియా గాంధీ చెప్పిందో దాన్ని అమలు చేయడానికి రేవంత్ రెడ్డి పూనుకున్నాడు. అదేవిధంగా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తాం, ఇచ్చి తీరుతాము. ఇంతకుముందు కేవలం అగ్రకులాలకే పరిమితం ఉండే. ఇప్పుడు బడుగు బలైన వర్గాలు సాగలైన వస్తున్నాడు, మంగళైన వస్తున్నాడు, ఒడ్లైన వస్తున్నాడు. నేను కూడా లీడరే అంటున్నా లేదా? ఇది ప్రజాస్వామ్యంలో గణపతి వారి దయ వల్ల వచ్చే సంవత్సరం కూడా బాగా జరగాలని కోరుతున్నా. గణపతి మహారాజ్ కి గణపతి బబ్బా ఓరియా, గణపతి బబ్బా ఓరియా. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు శ్రీ జిఎం ప్రభు సార్ మనతో ఉన్నారు. అయితే వాటర్ ఫెసిలిటీస్ గురించి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. ఇప్పుడు గణేష్ ఉత్సవాలకు వచ్చారు కదా, సో ఎలా అనిపించింది? ప్రజలు ఎలా సపోర్ట్ చేశారు? పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఏమేమి ఏర్పాట్లు చేసింది? ఇక్కడ మనకు గణేష్ ఉత్సవాల గురించి మరి గణేష్ నిమజ్జనం గురించి మెట్రో వాటర్ వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారు మరియు మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిత్తల్ గారు వాళ్ళ ఆజ్ఞానుసారం మేమంతా ఇక్కడ ట్యాంక్ బండ్ మీదనే కాదు మొత్తం ఎంటైర్ సిటీలో 3rd డే నుంచి 5th డే 7th డే 9th డే 11th డే ఇక్కడ వరకు కూడా మొత్తం అంతా టోటల్ సిటీలో మొత్తం అంతా 123 వాటర్ క్యాంపులు ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో 35 లక్షల పైచిలకు వాటర్ శాచెట్లు పెట్టినాము. మరియు ఎక్కడ బేబీ పాండ్స్ దగ్గర కానీ తర్వాత ఈ ట్యాంకుల దగ్గర కానీ మొత్తం అంతా వాటర్ మా డిపార్ట్మెంట్ పరంగా మేనేజర్ స్థాయి నుంచి డీజీఎం స్థాయి, జీఎం స్థాయి మరియు సీజీఎం స్థాయి అధికారులు కూడా రెగ్యులర్గా పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలపకుండా తాగే నీళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందండి. సార్, ఇక్కడ అంటే జనాలు అందరూ వాటర్ లేవని ఇబ్బంది పడుతున్నారు. మనకు ట్యాంక్ బండ్ మీదంతా మొత్తం 20 క్యాంపులు అరేంజ్ చేయడం జరిగిందంతా. ఇక్కడ ఏంటంటే ఒక బ్యారికేడింగ్ ఉండడం వల్ల పబ్లిక్ అక్కడిక్కడ ఇది కొంచెం ఇదే ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనకైతే నీళ్ళు ఎక్కడ లేవన్న ఇష్యూ అయితే లేదు. మొత్తం అందరూ కూడా యూజ్ చేస్తున్నారు. రాత్రి నుంచి పెట్టిన క్యాంపులన్నీ వచ్చిన భక్తులందరూ కూడా చాలా తృప్తిగా ఉన్నారు. మేము పోయిన అన్ని క్యాంపులు మేమంతా పర్యవేక్షిస్తున్నామంతా, ఎక్కడ కూడా ఇబ్బంది ఏం కనిపించలేదు. ఈ క్యాంపును రేపు లాస్ట్ గణేష్ నిమజ్జనం అయ్యేంత వరకు కూడా మా అన్ని క్యాంపులు కూడా ఈ ట్యాంక్ బండ్ మీద కంటిన్యూ అవుతాయండి.
ఓకే సార్ సార్ ఇప్పుడు గణేష్ నిమజ్జనం అయింది కదా, అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు గణేష్ పండుగ? మాకు చాలా హ్యాపీగా ఉంది. జనాలు కూడా చాలా లాస్ట్ ఇయర్ కంటే పెరుగుతూనే ఉన్నారంతా. దానికి అనుగుణంగా మేము కూడా కావలసినంత వాటర్ సప్లై కోసం అంతా ఏమేమి ప్రొవైడ్ చేయాలనో అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మా తరపు నుంచి అయితే మా డిపార్ట్మెంట్ తరపున ఇంకా సర్వీస్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాం మేమంతా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరేమో ఉత్సాహంగా ఉన్నారంటున్నారు కదా, ప్రజలేమో అక్కడ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అనేసి కామెంట్ చేస్తున్నారు. ఇది ఏ విధంగా చూడొచ్చు? కావాలని చేస్తున్నారంటారా? మనకు క్యాంప్స్ మొత్తం అంతా మన నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ మొత్తం అంతా 20 క్యాంపులు రన్ అవుతున్నాయి అంత. ఎక్కడ కూడా ప్రతి మనకు 200-100 మీటర్ల డిస్టెన్స్లో మొత్తం అంతా ఉన్నాయి. ఎక్కడ పడ్డది నీళ్ళకి ఎక్కడ కొరత లేదంతా. చాలా మాకు ఇంకా రేపటి వరకు కూడా నీళ్ళు లాస్ట్ గణేష్ ఇమ్మర్షన్ వరకు కూడా మనకు సఫిషియంట్ స్టాక్ ఉంది. నీళ్ళంతా 20 క్యాంపులు అంటే మనకు చుట్టుముట్టంతా ఎక్కడ కూడా తక్కువ పడడానికి వీలు లేదు. మనం ఎక్కడ కూడా రాత్రి మేమంతా 3 షిప్లలో స్టాఫ్ ఉన్నారు మాకు. 3 షిప్లు కూడా పనిచేస్తాయి అంతా. ఎక్కడ ఏమైనా ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం మేమంతా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
భయ్యా భయ్యా సైడ్ హలో
కూర్చోడానికి సరిపడు. మనకు అనిపిస్తుంది మనల్ని ఎవరు ఏమీ చేయలేరు, మన నల్ల సైన్ కొట్టేయలేరు, మన మొబైల్ టచ్ చేయలేరు, మా పర్సును అసలు ముట్టలేరు అని మనకు మాత్రమే అనిపిస్తుంది. అనిపించడమే మనం అలక్ష్యంగా అశ్రద్ధగా ఉన్నాము, అన్ని గల్లట్లు అవుతాయి. చాలా జాగ్రత్త. మేడం వెనక్కి జరగాలి. ఒక లైన్ ఉందా, లైన్ దాటి ఎవ్వరూ రావాలి తెలియదు. పరుపు జాగ్రత్త మ్యామ్. చాలా స్వామి వారు వెళ్తున్నారు, నేను వెళ్ళి వస్తాను. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. నా దగ్గరకు వచ్చి మీ మొబైల్స్ మీరు చేయించి ఇవన్నీ పోగొట్టుకుంటే నా మీద భక్తి ఉన్నట్టు అది కాదు. మీరు సెల్ ఫోన్ సరదాలో పడ్డారు, నా మీద భక్తి కాదు. మీరు బాగుంటేనే నేను ఆనందపడతాను అంటున్నారు స్వామి వారు. శ్రీ మహాశక్తి, శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి వారు అలా అంటున్నారు. కాబట్టి ఆయన దృష్టితో అయినా సరే ఆలోచించి మన పట్ల మనం శ్రద్ధగా ఉండాలండి. ఒకటి కాదు, రెండు కాదమ్మా, గబగబా వస్తున్నారు, లైన్ కడుతున్నారు, ఫోన్లు మిస్సింగ్ అంటున్నారు, చైన్ స్నాచింగ్స్ అంటున్నారు. మరి చూసుకోండి. బ్లూ కలర్ షర్ట్, వైట్